దగ్గరలో ఉన్న ఫామ్కి వెళ్ళండి. అది డైరీ ఫామ్. ఓకేనా? ఏముంటాయి అందులో? మీరు ఏమనుకుంటున్నారు? ఏముంటాయి అనుకుంటున్నారు? డైరీ ఫామ్ అంటే మిల్క్ సంబంధించింది కదా. అంటే మిల్క్ ఏమిస్తాయి? బఫెలోస్, కౌస్ నుంచి మిల్క్ వచ్చింది. ఇప్పుడు ఆ బఫెలోస్ని అవి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అని చూడడానికి మనం ఇప్పుడు ఎలా పడితే అలా రాకూడదు. అది కనుక మీ అల్లరికి, మీ అరుపులకి అవి భయపడినాయి అనుకో మన మీదకి వస్తాయి. దాన్ని నేను కంట్రోల్ చేయలేను. ఓకేనా? సో మీరు సైలెంట్గా ఉన్నారా? అవి కూడా జాగ్రత్తగా ఉంటాయి. మీరు వాటి ప్లేస్ కట్టున్నారు కదా, మీరు ఒబీడియంట్గా ఉండాలి. మీరు కనుక అలా చేస్తారంటే అవి బెదిరినియా, అవి మొత్తం అన్ని మన మీద పడితే మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి ఎవరు మాట్లాడకుండా నోరు ఎంత కంట్రోల్లో ఉంటే అంత కంట్రోల్లో పెట్టుకుంటే అది వాటి బాడీని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం. అర్థమైందా? హ్యాండ్స్ బ్యాక్ ఫోల్డ్ చేసుకోండి. ఎవరికి పోయినా మీరు మాత్రం మాట్లాడకండి. మీ లైన్లో మీరు రండి. ఇప్పుడు మొన్న మనం చూసాం కదా హెన్స్ ఎందులో ఉంటాయని. హెన్స్ ఎందులో ఉంటాయి? అదేంటిది? ఇలాగా హెన్స్ ఎందులో ఉంటాయి? కూప్లో ఉంటాయి కదా. అదే కూప్ అంటే. కనిపిస్తుందా? హెన్స్ ఎందులో ఉంటాయి? అది కూప్ అంటే. కనిపిస్తుందా? అటు చూడండి, రూమ్స్ లాగా ఎట్లా పెట్టున్నాయో, గేజ్ లాగా పరిగెడుతుంది చూడండి. ఎగ్స్ కూడా వస్తాయి మనకి కాబట్టి దానిలో నుంచి ఆ హెన్స్ మనకి ఎగ్స్ కూడా ఇస్తాయి అన్నమాట. అది కూప్. ఓకేనా? ఇంకా చూడండి, మనకి మిల్క్ వస్తాయా? మిల్క్ తాగుతారా మీరందరూ? ఎక్కడి నుంచి వస్తాయి? కౌ బఫెలోస్ మనకి మిల్క్ ఇస్తుంది అనమాట. ఇవి బఫెలోస్, ఇవి కౌస్. కౌస్ అండ్ బఫెలోస్ గివ్స్ us మిల్క్. ఈ మిల్క్ నుంచే కర్డ్, బటర్, ఘీ అన్నీ వస్తాయి. సో అయితే కింద కౌ బేబీ ఏంటి? కౌ బేబీ వెరీ గుడ్. అవును కదా. ఒకసారి చూడండి. ఇదంతా గడ్డి, అది తడవకుండా పెట్టాలి. కొంచెం గడ్డి తీసి వాటికి వేస్తారు. ఆ గ్రీన్ గ్రాస్ ఎప్పుడైతే వాళ్ళకి అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఈ డ్రై గ్రాస్ తీసుకెళ్ళి వాటిని వేస్తారనమాట. అర్థమైందా? ఏమంటారు గడ్డి? హే అన్నారు. గడ్డి బాగుంది. తర్వాత అది చూడండి, అది కంపోస్ట్ ఇదంతా. ఓకేనా? దీన్ని ప్లాంట్స్కి అన్నిటికీ వేస్తారు. అది అట్లా ఎనర్జీ అన్నమాట కదా. అన్నీ కౌ బఫెలో నుంచి వచ్చే ప్రతిదీ మనకి యూజ్ఫుల్. ఇక్కడ చూడండి ఎన్ని హెన్స్ ఉన్నాయో. అన్ని హెన్సే కదా. అవునా? మీరు వాటర్ గ్లాసెస్లో, వాటర్ బాటిల్స్లో తాగుతారు కదా. చూడండి కౌ బఫెలో వాటర్ ఎందులో తాగుతాయో. ఇదిగో చూసారా?
మీకు ఇస్తే తాగుతాయా? తాగలేకపో. అందుకే దీంట్లో ఇందులో తాగుతాయి. తాగుతాయి. నాది నాది అని కొట్టుకోవు. జాగ్రత్తగా తాగుతాయి. కనిపిస్తాయా మధ్య అక్కడ? ఆ మధ్యలో వాటర్ పోసి ఇస్తారు. టైల్ ఎలా ఉందో చూసారా? అదిగో చూడు ఇలా రా. రెడ్గా కనిపిస్తుందా? దాని టైల్ చూడండి ఎలా ఉందో. హెన్కి టైల్ చూడండి ఎలా ఉందో. డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. తెలిసిందా? కలర్ కాదు, కొన్ని అవి కూడా రెడ్గా ఉంటాయి, ఇవి కూడా రెడ్గా ఉంటాయి. ఇంకా ఇంకా దాని స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ ఎలా డిఫరెంట్గా ఉందో చూడండి. దానికి వాటికి పైన ఏముంది? క్రౌన్ ఉందిగా. కాకుకి క్రౌన్ ఉంది, హెన్నుకుందా? తర్వాత దాని కలర్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. దాని టైల్ ఎలా ఉందో చూడండి. హెన్ టైల్ ఎలా ఉందో చూడండి. హెన్ టైల్ అలాగే ఉందా కాకులాగా? లేదుగా. దీని హెన్ టైల్ చిన్నగా ఉంది. కాకు చూడండి అండి, పెద్ద పెద్ద పెద్దది ఉంది. కనిపిస్తున్నాయండి మీకు? ఈ హెన్స్ మనకి కాక్ ఇది. కాక్ హెన్స్ ఇవ్వదు. హెన్స్ మాత్రమే మనకి హెడ్స్ ఇస్తాయి. ఓకే, చూసారా? ఆ కౌ బేబీని ఏమంటారు? అవన్నీ చిన్న చిన్న కాక్. ఇది బఫెలోస్, అది కౌ. అందులో కాఫీ అని చెప్పండి మీరు. ఏది కాకు? ఇటు వస్తుంది కదా, అది కాకు. ఎదుగో అదిగో అదిగో ఏంటిది అది? అవేంటి? ఆ బ్లాక్ గా ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి? వెరీ గుడ్, అవి హెన్స్. ఇప్పుడు ఈ కాక్స్ ఎక్కిస్తుందా? ఈ హెన్ ఎక్కిస్తుందా? సూపర్బ్. హెన్స్ ఎక్కిస్తాయి. కాక్స్ ఇవ్వవు. అది చికెన్ ఇస్తుంది కదా. తెలుగులోనైతే మీట్ చాలా చాలా అంటే చాలా న్యూట్రిషియస్ అంటున్నాను. అవి ఉన్నాయి కదా, బఫెలోస్ ఉంది. దాన్ని ఏమనాలి? షెడ్. ఏమంటారు? షెడో కాదు, షెడ్. హౌస్ బఫెలోస్ ఉంటే దానికి షెడ్ అనాలి. వాడు పిల్లల్ని ఏమనాలి? కాఫ్ అనాలి. హెన్స్ అవన్నీ కాఫ్ చేతిలో ఉంటాయి, కూప్లో ఉంటాయి. అది కూప్. ఓకే, అలా లైన్ ఉండమ్మా. మీరు ఏమేమి చూసారు చూడండి. ఆ గడ్డి ఉందా, దాన్ని ఏమన్నా